బిగ్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని మలక్పేట్ లో కాల్పుల కలకలం చెలరేగింది. ఉదయం మలక్పేట్ పిఎస్ పరిధిలోని శాలివాహన నగర్ లోని పార్క్ దగ్గర చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పార్క్ లో వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం చల్లి 4 రౌండ్లు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అక్కడికక్కడే చందు నాయక్ మృతి చెందాడు. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేటకు చెందిన చందు నాయక్ వామపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, అలాగే మలక్పేట పరిధిలోని మార్తినగర్ లో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే చందు నాయక్ మృతి పట్ల షాక్ గురయ్యారు అక్కడి కుటుంబ సభ్యులు. మృతదేహం దగ్గర వారి రోదనలు స్థానికులను కలిచివేశాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే హత్యకు గల కారణాలపై ఆరా తీస్తూ ఉన్నారు. అయితే కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై ఇంకా విచారణ చేపడుతూ ఉన్నారు. అయితే తను వాకింగ్ కి వెళ్తున్న సమయంలోనే ఇలా కాల్పులు జరిగాయని అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన అయితే అక్కడ వాళ్ళని కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నట్టుండి హైదరాబాద్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ఒక్కసారిగా కాల్పులతోటి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ ప్రస్తుత మలక్పేట్ ఏరియాలో. నిజంగానే ఉదయం మలక్పేట పిఎస్ పరిధిలోని శాలివాహన నగర్ లోని పార్క్ దగ్గర చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగారు. ఇది నిజంగానే ఒక పెద్ద షాకింగ్ ఘటన చెప్పుకోవచ్చు. అందుకని బయటకి వెళ్ళి లేకుండా ముగ్గురు హైదరాబాద్ నగరవాసులకి ఇది పెద్ద షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని మలక్పేట్ లో కాల్పుల కలకలం రేగింది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే హైదరాబాద్ ఇప్పుడు ఒక్కసారిగా కాల్పులు చెలరేగడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ఉదయం మలక్పేట పిఎస్ పరిధిలోని శాలివాహన నగర్ లోని పార్క్ దగ్గర చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ఒక్కసారిగా. అయితే పార్క్ లో వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం చల్లి మరి 4 రౌండ్లు కాల్పులు జరిపారని తెలిసింది. అయితే దీంతో అక్కడికక్కడే చందు నాయక్ ఉన్నట్టుండి మృతి చెందారు. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేటకు చెందిన చందు నాయక్ వామపక్ష నాయకులుగా ఉన్నారు. అయితే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కూడా. మలక్పేట్ పరిధిలోని మార్తినగర్ లో ఆయన నివాసం ఉంటూ ఉన్నారు. అయితే చందు నాయక్ మృతి పట్ల షాక్ గురయ్యారు వారి కుటుంబ సభ్యులు. మృతదేహం దగ్గర వారి రోదనలు స్థానికులను కూడా కలిచివేశాయి. మనం ఇందాకే చూసాం, కాకపోతే అది డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి చూపించలేం అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది. కాకపోతే అక్కడ నిజంగానే ఘోరమైన పరిస్థితి అయితే ఉంది. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు అయితే ఈ ఘటనపై విచారణ అయితే చేపడుతున్నారు. హత్య గల కారణాలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే కాల్పులకు ప్రధాన కారణం అయితే భూవాదమే అని పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అయితే దీని గురించి మరింత లోతైన దర్యాప్తు చేసి దీని గురించి కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.